రెడ్డి నెల్లూరులో పర్యటనలో మాట్లాడుతూ మహిళలకి రోజా అని లేదు, పిడతల రజనీ అని లేదు, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు, దాన్ని ఖండించట్లేదు వీళ్ళు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? రోజా ఒక్క మనిషి జగనన్నకి వాళ్ళ రోజున ఆడపిల్లలా కనిపించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రోజా ఆడోళ్ళని లేదు, మగోళ్ళని లేదు, ఎవ్వరని లేదు, నోటుకు వచ్చినట్టుగా ఇష్టానుసారంగా నోటుకు అద్దు పొద్దు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు జగన్ గారు మాట్లాడుకోండి. రోజా అన్నప్పుడు జగన్ గారికి సురుకు తగిలిందా? మిగతా ఆడవాళ్ళు తిట్టినప్పుడు జగన్ గారికి కనపడలేదా? వాళ్ళ సొంత చెల్లిని తిట్టినప్పుడు జగన్ గారికి కనపడలేదా? రోజాని తిడితేనో, వాళ్ళ ఆవిడని తిడితేనో, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అంటేనో కొడుతుందా? విడుదల రజనీ రోజా అంటే రోజా నోటుకు వచ్చినట్టు గాలి పార్టీ అని తిట్టొచ్చు, గాలిలా కొడుకులు అనొచ్చు. వైసీపీ నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఒక తండ్రి హోదాలో ఉన్నప్పుడు, ఒకప్పుడు చంద్రబాబు గారు పార్టీలో ఆయన విమర్శించి మాట్లాడి పెద్ద వ్యక్తి ఆయన్ని మాట్లాడినప్పుడు ఆయన కంటతడి పెట్టుకుని వచ్చినప్పుడు ముసల కన్నీళ్ళు కార్చకూడదండి. మొన్న ఆన్ చేసింది ఏంటి? రోజా కొడుకు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతే ఆమె ఇష్టానుసారంగా నోటికి హద్దు పొద్దు లేకుండా ఎలా పడితే అలాగా విడిగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడలేదే, ఆ రోజు అనలేదే. ఈ రోజున సరే రాజధానిలో మనుషుల్ని ఆడపిల్లల్ని తిట్టినప్పుడు మాట్లాడలేదే. ప్రతి ఒక్కరు సరే వాళ్ళు ఎవరు తిట్టలేదో చెప్పమనండి. ఆడపిల్లల్ని ఇంతమంది ఆడపిల్లలు తిడితే నోరు మెదపడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రోజాని విడుదల రజనీ అంటే వాళ్ళని తిట్టమని, అమ్మ మీరు నోటుకు వచ్చినట్టు తిట్టండి, మీరు నోటుకు వచ్చినట్టు అనండి, మీరు అన్నప్పుడు మరి ఎవరు మాట్లాడకూడదు, ఎవరు అనకూడదు అని చెప్తున్నాడు జగన్ గారు. ఇంకా అది అంటే ఇప్పుడు జగన్ మహిళల్ని కించపరిచి మాట్లాడిన అతన్ని పరామర్శిస్తే కరెక్టేనంటారు? అసలుకి మహిళలు అన్నప్పుడు పార్టీ నుంచి సరే తెలుగుదేశం నాయకులే తీసుకుందాం, పార్టీలో జగన్ గారు ఒక్క మాట అన్నందుకు ఆన్ ది స్పాట్ ఎంపటినే సస్పెండ్ చేశారు, తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేశారు. వాళ్ళ గవర్నమెంట్ లో విడుదల రజనీ కానీ, రోజాయే కానీ, శ్రీరెడ్డే కానీ, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, కొడాల నానియే కానీ, ఎంతో మంది ఆడపిల్లల్ని ఎన్నో రకాలుగా హింసలు పెట్టి మాటలని అవి నోటితో కూడా మాట్లాడుకునే మాటలు కూడా కాదు అవి. అసలు నీచమైన పదజాలు వాడినప్పుడు కూడా జగన్ గారు మాట్లాడినోళ్ళు ఈ రోజు ఎట్లా మాట్లాడుతున్నారు జగన్ గారు? ఈ రోజు కానీ జగన్ గారు ఆడవాళ్ళు అన్నారు, రోజాని అన్నాడు, విడుదల రజనీని అన్నారని జగన్ గారు మాట్లాడితే జగన్ గారిని కూడా జనాలు క్షమించారు అనమాట. రోజా అన్న మాటలు జగన్ గారు కళ్ళకు కనపడాలి కదా. రోజా ఎలా మాట్లాడింది? ఒక ఆడపిల్లని ఉంటుందా, ఒక మగోళ్ళని ఉంటుందా? గాలి పార్టీ మగోళ్ళని అనొచ్చు. ఆ ముందు ఆ నోటికి అద్దు పొద్దుంది, ఆ నోటికి అద్దు పొద్దు లేకుండా మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడిన జగన్ గారు ఈ రోజు ఎలా మాట్లాడతారు? ఆ రోజు ఆమె ఎట్లా మాట్లాడింది? ఎంత నీచాతి నీచంగా సరే రోజా గురించే తీసుకుందాం. ఆమె ఒక ఎక్స్ఎమ్మెల్యే ఆడవాళ్ళని వేసులే అని అడిగిన రోజు రోజా ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు నోరు మెదపని రోజా ఈ రోజు రోజా అంటే రోజా ఒక్కతే ఆడమనిషి జగన్ గారికి. రాజధానిలో ఆడవాళ్ళు అన్నప్పుడు జగన్ గారు ఎందుకు మాట్లాడాల? రాజధానిలో ఆడవాళ్ళు అన్నప్పుడు కూడా జగన్ గారు మాట్లాడాలి కదా. అంటే రోజా అంటే వాళ్ళ పార్టీ మనిషి అని, వాళ్ళ పార్టీకి మద్దతు పలికిద్దని, అంటే జగన్ గారు వీళ్ళందరూ ప్యాకేజీలు చదువుకుంటుంటే, వీళ్ళు దొంగతనాలు చేస్తుంటే, వీళ్ళు ఏది పడితే చేస్తుంటే ఇంకా ఎట్టాడంటే ఇంకా నేనున్నానులే, నేను మాట్లాడతానని మాట్లాడిద్దాం. మరి దీనికి మన ఫుల్ సపోర్ట్ జగన్ గారైనా మాకి. అంటే ఇప్పుడు లిక్కర్ లో ఎటువంటి తప్పు జరగలేదు, కావాలని రోజా మాట్లాడుతూ లిక్కర్లో ఎటువంటి తప్పు జరగలేదు, కావాలని అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? ఆ రోజాకి సిగ్గు శరం ఏమీ ఉండదు. లిక్కర్ మాఫియా జరగకపోతే జనాలు మెల్లల్లో ఆడవాళ్ళ మెల్లల్లో తాళ్ళు ఎన్నిసార్లు తెగిపోయినాయో, ఎంతమంది వైసీపీ గవర్నమెంట్ లో మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు. ఒక్కసారి జగన్ గారు పర్యటనకు వస్తున్నాడు కదా, గడప గడప కానీ ఏదైనా గడపకి వెళ్తుంటే వాళ్ళు చూపిస్తున్నారు, జనాలు చెప్పులతో కొడతా అంటున్నారు అనమాట. గడపకి వెళ్తుంటే వాళ్ళ నాయకులు గతంలో ఏం చేశారని విమర్శిస్తున్నారు ఆడోళ్ళు. వీళ్ళు ఏదన్నా పార్టీ పరంగా జనాలు విమర్శించాలని చూస్తే జనాలందరికీ తెలుసు మంచి ఎవరు చేస్తున్నారు, మంచి పరిపాలన ఏది, మంచి నాయకులు ఎవరో. జనాలు ఏమో అమాయకులు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతకంటే అమాయకులు కాదు. వాళ్ళ రోజున ప్రతి ఒక్కరు తెలివి తేటలు అందరికీ ఉన్నాయి. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడలేరు. 11 సీట్లకు పరిమితమైన వీళ్ళు 11 కోట్లైనా నొక్కేస్తారు, లేకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అమ్మేస్తారు పక్క రాష్ట్రం వాళ్ళకి. అంత నీచమైన మనుషులు ఎవరైనా ఉన్నారంటే దీంట్లోనే కనపడతారు అనమాట. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో మాట్లాడుతూ మహిళల్ని కించపరిచి గవర్నమెంట్ వ్యవహరిస్తుంది, మహిళలను కూడా చూడకుండా వ్యవహరిస్తుంది, అది అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డికి ముందు తల్లిని చెల్లిని గౌరవించడం నేర్చుకోవాలి. ముందు
ఈ రోజా ఉందంటే ఇప్పుడు రోజాని అవిధుల రజని వెనకేసుకొని వస్తున్నాడు. రోజా ప్రతి ఒక్కరిని మగవాళ్ళని లేదు, లేడీస్ అని లేదు, అందరినీ ఏ మాట పడితే ఆ మాట నాలిక పంది తిన్నట్టు తింటది, పందిలాగా అరుస్తుంది, ఆంబోత అరిచినట్టు అరుస్తుంది. దాని అరుపులకి ఇక్కడ ఎవరు ఏం భయపడరు జనాలు కూడా. అంటే అసలు మధ్య లిక్కర్ కేసు ఏం జరగలేదు, కావాలని తప్పుడు కేసు అరెస్ట్ చేస్తున్నారు అది ఇదని రోజా మాట్లాడుతున్నారు. అయ్యో ఆయన మద్యం ఏమంటూ అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత మంది ఆ మందు తాగి చనిపోయారు అందరికి తెలుసు. ఆ విషయం చెప్పనక్కర్లేదు. ఒక్కొక్కరు పక్షవాతం రావటం, ఒక్కొక్కరికి హార్ట్ స్ట్రోక్ రావటము మా కళ్ళ ముందు ఎన్నో ఘోరాలు జరిగినాయి. అయ్యా అసలు అమ్మిందే అంత ఫ్రాడ్, జగన్మోహన్ రెడ్డి ఫ్రాడ్. దాంతో ఈ విడుదల రజని ఈ రోజా ఈ విడుదల రజని అర్థం వచ్చినట్టు మాట్లాడే మాటలకి ఇక ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్తారు. అంటే రోజు అమాయకురాలు మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అమాయకురాలు ఏంటి మరి? అందరిని తిట్టినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? అప్పుడు మాట్లాడలేదే. మహిళలు అలా అనకూడదు ఇలా అనకూడదు అని చెప్పి దాన్ని ఆంబోతులాగా రోజాన్ని ఊరి మీద వదిలేశారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది ఆమె అన్నట్టుగా, ఇంకా ఆయన వెనకమాల ఎవరు లేనట్టుగా దానికి ఒక పెత్తనం అప్పు చెప్పి రోజాకి ఈ విధంగా అందరినీ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం చేయటము తెలియదా? ప్రజలు చూడట్లేదా? ప్రజలు తెలియదా? ఆంబోతున్నారు వేసుకొని ఎలాంటి బూతులు మాట్లాడిద్దో. కానీ ఒక ఎమ్మెల్యే అయ్యిండు కూడా రోత మాటలు మాట్లాడదు, రోత బూతులు, జబర్దస్త్ మాటలు అన్ని మాట్లాడుతూ ఉంటే ఎట్లాగండి? అక్కడ వేసే జోకులన్నీ ప్రజల్లో మాట్లాడితే ఆమెకే ఒక విలువ అనేది లేదు. విలువ లేని మాటలు మాట్లాడతామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. అంటే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో మహిళని కించపరుస్తూ మాట్లాడిన ఒక ఎమ్మెల్యేని వెళ్ళి పరామర్శించడం కరెక్టేనంటారు? అసలు కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ముందు వాళ్ళకి చెప్పుకోమనండి. ఆయన వెనకమాలు ఉన్నది వాళ్ళకి ముందు వాళ్ళ టీంకి ఆయన చెప్పుకోమనండి, అంతేగాని ఒకళ్ళంటాకి లేదు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ లో మహిళలకి రక్షణ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వేచ్ఛ లేదు ఈ గవర్నమెంట్ లో, మహిళలపై అది మాట్లాడుతున్నారు. మరి ఆయన నెల్లూరు పర్యటనకి ఏ విషయమై వచ్చారో అది మనం చూసుకుంటే కనుక ఒక అధికార ఎమ్మెల్యేని వాళ్ళ సోదర సమానుడైన అతను మాట్లాడడం సిగ్గుచేటు. అలాంటి ఎమ్మెల్యేని పరామర్శించిన జగన్ రావటం అనేది ఇంకా సిగ్గుచేటుగా ఉందండి. అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి ఆ పార్టీ వాళ్ళు అట్లా ఇంకా రోజా గాని విడుదల రజని గాని ఇంకా ప్రభుత్వంపై బురదలు చల్లే మాటలే మాట్లాడుతూ ఉన్నారు. ఇదన్నీ ప్రజలకు అర్థమవుతా ఉందండి. మరి ఆ పార్టీ క్రమశిక్షణతో నడుస్తుందా, ఈ పార్టీ క్రమశిక్షణతో నడుస్తుందా అనేది జనాలకు అర్థమవుతా ఉందండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజా మీద ఇష్టం వచ్చి ట్రోలింగ్ చేస్తాను, రోజు అమాయకురాలు కావాలని చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. మరి గతంలో గాని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గాని ఇప్పుడు అధికారం పోయిన తర్వాత గాని ఆవిడ ఒక మీడియాతో గాని మామూలుగా ప్రెస్ మీట్ లో గాని ఆవిడ మాట్లాడే లాంగ్వేజ్ చూస్తే ఒక ఆడవాళ్ళుగా మేము తలదించుకునే పరిస్థితి అండి. ఆవిడ మాట్లాడే డిబేట్లు గాని ఏమైనా గాని ఎంతసేపు ఎదుటి వ్యక్తిని అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడేటువంటి క్రమశిక్షణ లేని నాయకులండి వాళ్ళు. అందుకే వాళ్ళకి జనాలు కూడా 11 సీట్లు ఇచ్చి పరిమితం ప్రతిపక్షం లేకుండా చేశారు. అయినా వాళ్ళకి అది ఈ వచ్చే ఆదరణ తట్టుకోలేక అలా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు రోజా అంటుంది లిక్కర్ స్కామ్ ఏం జరగలేదు, కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారు, మిథున్ రెడ్డి అమాయకుడు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఇది చట్టం అంతా తక్కువగా ఒక ఎంపీని అరెస్ట్ చేయడం ఏ ఆధారాలు లేకుండా లిక్కర్ స్కామ్ జరగలేదని వీళ్ళు చెప్తే సరిపోదండి. గత ప్రభుత్వంలో చూసుకుంటే కల్తీ మద్యం జగన్ జే బ్రాండ్స్ అని తన సొంత పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేసిన మందుని ప్రజలకి తెచ్చి ఎక్కువ రేట్లతో అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమైన ప్రభుత్వం అండి అది. చాలా మంది ఆ రోజు మహిళలు చూస్తే ఆ ప్రభుత్వంలో అందరూ విచారంగా అసలు భర్తలు తాగుడికి బానిసలై తెచ్చే సంపాదన తేక ఎంతో తల్లడిల్లిపోయారు. ఇవాళ చూస్తే ఆ పరిస్థితి మాకేం కనిపించట్లేదు. అంటే డబ్బులు దొరికినా కానీ అది మాది కాదు, అది ఇది కావాలని ఇరికిస్తున్నారు అది ఏం చెప్తారండి? దొంగతనం చేశారని ఒప్పుకోడు కదా. ఇప్పుడు నిప్పులేందే పొగ రాజుకోదు కదా. ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే అరెస్ట్ చేస్తారు ఒక ఎంపీని. అటువంటి అతన్ని అరెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు
నెక్స్ట్ నేను వస్తాను, అధికారంలోకి వస్తాను, ఎవరిని వదిలిపెట్టినారు. ఒక ముఖ్యమంత్రి చేసిన అతను అలా మాట్లాడటం కరెక్టేనా? కాదు కదండి. అసలు ఆ ప్రభుత్వమే రౌడీ ప్రభుత్వం లాగా వ్యవహరించింది గత ప్రభుత్వం మనం చూసుకుంటా ఉంటే కనుక. ఇప్పుడు ప్రశాంతంగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అందరికీ అన్ని అందుతా ఉన్నాయి. కొద్దిగా లేట్ అయినా కానీ, మన అప్పుల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ సుపరిపాలన అందిస్తా ఉన్నారు. ప్రజలు దానికి హర్షిస్తుంటే అది చూసుకోలేక వాళ్ళు ఈ విధంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారండి. అంటే ఇప్పుడు కొంచెం మంది అంటున్నారు రాష్ట్రానికి భూములు దారదత్తం చేస్తున్నారు, తక్కువ రేట్లకి గవర్నమెంట్ అది ఇదని మాట్లాడుతున్నారు బడా కంపెనీలకి. దాని మీద మీరేమంటారు? అది వాళ్ళు జ్ఞానం లేక పరిజ్ఞానం వాటి గురించి ఒక పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తే పెట్టుబడులు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, రాష్ట్రం చక్కగా సుఖశాంతులతో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి. ఎంతసేపు రావణ కాస్ట్ లాగా రగిలిపోతా ఉంటే గొడవలు వీటికి కాలు దువ్వే నాయకులు అండి వాళ్ళు లేకపోవడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతంగా సుపరిపాలన అందుకుంటుందండి. ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. జగన్మోహన్ రెడ్డి అన్నారు మొన్ననేమో బీహార్ లాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఇప్పుడు ఎమర్జెన్సీ కనబడుతుంది అది ఇదని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అప్పుడు బీహార్ లాగా మన రాష్ట్ర యువకులు కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి అండి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా ఉన్నారు, పరిశ్రమలు తీసుకొస్తా ఉంటున్నారు, యువతకి ఉద్యోగాలు, ఐటీ రంగాలు, అమరావతిని డెవలప్ చేసుకుంటే బోల్డ్ ఐటీ వ్యవస్థలు, ఐటీ సంస్థలు వస్తాయి. దాని ద్వారా యువతలకి, నిరుద్యోగులందరికీ కూడా జాబ్స్ అందుతాయనేసి మా ఉద్దేశం అండి.